మహారాజుపేటకు చెందిన అప్పమ్మకు 5 ఇళ్లులున్నాయి. పక్కనే ఇంజనీరింగ్ కాలేజీ ఉండడంతో వాటిని అద్దెకిచ్చి జీవనం కొనసాగిస్తుంది. విజయనగరం మండలం గుంకలం గ్రామానికి చెందిన ఇజ్జవరపు కూర్మారావు అనే బీటెక్ విద్యార్థి ఆమె ఇంటిలో అద్దెకుండేవాడు. అతడు కొన్ని నెలలుగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అప్పమ్మ కాస్త చొరవ తీసుకుని కూర్మారావు మందలించేది. మంచి మార్గంలో నడవాలని హితబోధ చేసేది. కన్నతల్లి కాకపోయినా ఆ బిడ్డ చక్కగా ఉండాలని అనుకుంది. కానీ కూర్మారావు అప్పమ్మపై పగ పెంచుకున్నాడు. తను చేసిన తప్పులను ఎత్తి చూపడంతో కోపంతో రగిలిపోయాడు. ఆ క్షణంలోనే అప్పమ్మను చంపేయాలనే దుర్మార్గపు ఆలోచన అతడి మదిలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సంక్రాంతి నాడు మరోసారి అప్పమ్మ ఆ యువకుడిని ప్రశ్నించగా ఆమెపై దాడి చేశాడు. అనంతరం నోరు ముక్కు మూసేసి శ్వాస ఆడనివ్వకుండా చంపేశాడు. మృతదేహాన్ని మరుగుదొడ్డి గదిలో పడేసి కాలు జారి పడిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న పుస్తెల తాడు చేతులకున్న గాజులతో పరారయ్యాడు. ఈ కేసును పోలీసులు తాజాగా ఛేదించి కుర్మారావును అదుపులోకి తీసుకున్నారు. తనదైన స్టైలో విచారించగా తానే హతమార్చినట్లు అంగీకరించాడు.